Okay, children. Good evening to everyone. Good evening, sir. Very good evening. We have completed 4. Yes. Very good evening. We have completed 4 lessons in EVS. Today we are going to learn 5th lesson. Children, can you see the screen? Screen కనిపిస్తుందా? Okay. చిన్నగా కావాలి చూడండి, today our unit is lesson is 5th lesson, plants around us. Plants around us అంటే మన చుట్టూ ఉండే మొక్కలు, మొక్కల గురించి ఈరోజు మనము తెలుసుకుందాము. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి, ఒకసారి వాటి గురించి తెలుసుకుందాం. ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ ఈస్ క్లైంబర్స్. క్లైంబర్స్ అంటే plants that grow along the ground, another plant or walls. అంటే భూమి పైన వేరే మొక్కల పైన, గోడల పైన పెరిగేటువంటి మొక్కలను మనం ఏమంటాం? క్లైంబర్స్ అంటాం. అంటే తీగ జాతి మొక్కలు, తీగలు ఉంటాయి కదా, తీగ జాతి మొక్కలు. మనకు కొన్ని మొక్కలు తీగలు కొన్ని చెట్ల మీద, భూమి మీద పారుతుంటాయి తీగలు. అట్లాంటి మొక్కలను క్లైంబర్స్ అంటాము. చూడండి, shrubs are bushes. A woody plant smaller than a tree. అంటే చెట్టు కన్నా చిన్నగా ఉండి పొదలుగా, గుంపులుగా ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటాము? shrubs అంటే పొదలు. ఏమంటాము వాటిని? పొదలు. నెక్స్ట్ ప్లీజ్ చూడండి. A plant having a single trunk growing to a considerable height. అంటే ఒక ఎత్తుకు ఎదిగి ఒకటే ట్రంక్ అంటే ఒకటే మానుండి ఒక స్ట్రాంగ్ మానుండి కొంత పై ఎత్తుకు పెరిగేటువంటి దాన్ని మనం ఏమంటాం? మొక్కను వృక్షము, చెట్టు అంటాము. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్ అంటే ఒక మొక్క యొక్క భాగాలు ఏంటిది అంటే స్టెమ్ అంటే మాను, భూమి పైన ఉండేది. రూట్ అంటే గ్రౌండ్ లోపల ఉండేది, అంటే వేరు. లీవ్స్ అంటే ఆకులు. ఫ్లవర్స్ అంటే పువ్వులు. అంటే ఇవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్. రూట్స్ చూడండి, ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు, చేయొద్దు. రూట్స్ చూడండి, పార్ట్ ఆఫ్ ప్లాంట్ దట్ అటాచెస్ ఇట్ టు ద గ్రౌండ్. ఏదైతే మొక్క యొక్క భాగం ఉండి అది అటాచెస్ టు ద గ్రౌండ్ అంటే నేలను తాకేటువంటి మొక్క భాగాన్ని మనం ఏమంటాము? రూట్ అంటాము. సో అది ఏం చేస్తుంది అంటే వేరు అంటాము. కవరింగ్ వాటర్ అండ్ నౌరిష్మెంట్ టు ద ప్లాంట్ అంటే మొక్కకు వాటర్ అంటే నీళ్లను అందిస్తుంది, తర్వాత పోషకాలను కూడా అందిస్తుంది, మొక్కకు కావాల్సినటువంటి పోషకాలను. నెక్స్ట్ స్టెమ్ అంటే మెయిన్ బాడీ ఆఫ్ ఏ ప్లాంట్. సో ప్లాంట్ యొక్క మెయిన్ బాడీ, ప్రధానమైనటువంటి భాగం. స్టెమ్ అంటే భూమి నుండి పైకి ఉన్నటువంటి భాగాన్ని మనము స్టెమ్ అంటాము, మాను అంటాము. నెక్స్ట్ క్లోరోఫిల్ అంటే చూడండి, గ్రీన్ పిగ్మెంట్ ఆఫ్ లీవ్స్. సో లీవ్స్ ఆకులలో పచ్చగా ఉన్నటువంటి పదార్థాన్ని మనం ఏమంటాము? క్లోరోఫిల్ అని చెప్తాము. నెక్స్ట్ సీడ్స్, విత్తనాలు. ఏ ఫ్లవరింగ్ ప్లాంట్స్ యూనిట్ ఆఫ్ రీప్రొడక్షన్ అంటే మళ్ళీ ఆ మొక్క అనేది మళ్ళీ చెట్టు మళ్ళీ మొలకెత్తడానికి ఉపయోగపడే వాటిని మనము గింజలు, విత్తనాలని చెప్తాము. అవి మళ్ళీ మొలకెత్తాలంటే, మళ్ళీ అవి ఉత్పత్తి కావాలంటే మనకు విత్తనాలు అవసరము. సో అదేంది ఎందులో ఉంటాయంటే పువ్వుల ద్వారా, ఒక చెట్టుకు ఉండేటువంటి పువ్వు తర్వాత అది మనకు కాయ తర్వాత అది మనకు విత్తనంగా మారుతుంది. నెక్స్ట్ అండి, లవ్లీహుడ్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ అంటే మనం జీవించడానికి ఏదైతే మనము చేస్తామో, ఏదైతే అవసరం ఉంటుందో, సో ఏదైతే సంపాదించి మనం జీవిస్తామో దాన్ని మనము లవ్లీహుడ్ అంటాం, అంటే జీవనోపాధి అని చెప్తాము. నెక్స్ట్ జర్మినేట్, బీయింగ్ టు గ్రో అండ్ పుట్ అవుట్ షూట్స్ ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ డార్మెన్సీ అంటే జర్మినేట్ మొలకెత్తడం.
మనం ఏదైనా గింజ పెట్టిన తర్వాత కొంత టైంకి భూమిలో మనము గింజ పెడితే సీడ్ పెడితే కొంత టైం తర్వాత అది విత్తనంగా మారుతుంది. సో అది విత్తనంగా మారుతుంది, దాన్ని మనం మొలకెత్తడం అంటాము. జెర్మినేట్ అంటే మొలకెత్తడం. నెక్స్ట్ నర్సరీ. నర్సరీ అంటే చూడండి, పిల్లలు వినాలి, సౌండ్ చేయదో. ప్లేస్ వేర్ ప్లాంట్స్ ఆర్ propagated and grown to usable size. సో ఎక్కడైతే మొక్కలు ఉత్పత్తి చేయడానికి ఉండేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, యూజబుల్ సైజ్ అంటే మనం మళ్ళీ దాన్ని నాటడానికి మొక్కలుగా ఇంకో దగ్గర కావలసినటువంటి సైజులో కావాల్సినటువంటి పరిమాణంలో ఎక్కడైతే మనం మొక్కలు పెంచుతామో సో దాన్ని మనం నర్సరీ అంటాము. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంటే మన నాణ్యతను మనం మళ్ళీ వచ్చే విధంగా వాతావరణం కాపాడడానికి చేయనటువంటి కార్యక్రమాన్ని మనం ఏమంటాము, ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అని చెప్తాము. వాతావరణాన్ని కాపాడని మనం పిల్లలు ఎవరో సౌండ్ చేస్తున్నారు, someone is disturbing. ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు, డిస్టర్బ్ చేయొద్దు. కొన్ని మెయిన్ పాయింట్స్ చూడండి ఒకసారి అవి. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్. సో మనకు చాలా రకాల ప్లాంట్స్ అంటే మొక్కలు, ట్రీస్ అనేవి ఉంటాయి. Herbs, shrubs and trees are the different types of plants regarding their growth. So వాటి యొక్క పెరుగుదలను బట్టి మనం వాటిని ఏమంటాము, పొదలని, చెట్లని మనము చెప్తాము, మొక్కలని చెప్తాము. రూట్స్ ఆఫ్ ది ప్లాంట్ గ్రో గ్రౌండ్ లెవెల్. ఏదైతే భూమి కంటే కింది లెవెల్లో పెరుగుతుంది, కింది లెవెల్ భూమి కింద ఉంటుందో మనకు పెరగడం స్టెమ్స్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం. కొన్ని చెట్ల మానకి థ్రోన్స్ అంటే ముళ్ళు ఉంటాయి, కొన్ని చెట్లు మాను వాటికి ముళ్ళు కలిగి ఉంటాయి. అదర్స్ హ్యావ్ రఫ్ స్టెమ్స్, కొన్ని ఏమో రఫ్ గా, కొన్ని హార్డ్ గా రఫ్ గా ఉంటాయి, కొన్ని సమ్ అదర్స్ హ్యావ్ థిక్ బార్క్, పెరడు ఉన్నటువంటి ఇట్లా స్టెమ్స్ అనేవి మనకు ఉంటాయి. పిల్లలు ఆకులు పచ్చగా ఉంటాయి ఎందుకంటే అందులో ఒక క్లోరోఫిల్ అనే పత్రహరితం, క్లోరోఫిల్ అంటే పత్రహరితం అనే క్లోరోఫిల్ అనేది పచ్చని రంగులో ఉంటుంది. సో దాని ద్వారానే మనకు ఆకులు పచ్చగా గ్రీన్ గా కనిపిస్తవి. ప్లాంట్స్ గ్రో ఫ్రమ్ సీడ్స్, మొక్కలు అనేవి విత్తనాల నుండి వస్తాయి. సీడ్స్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఫ్లవర్స్. సో సీడ్స్ అనేవి పువ్వులలో ఉంటవి. సమ్ పీపుల్ డిపెండ్ అపాన్ ఫ్లవర్స్ టు ఎర్న్ దేర్ లైవ్లీహుడ్. కొంతమంది జీవించడానికి పూల పైన ఆధారపడతారు, అంటే పూలను అమ్మి వాళ్ళు సంపాదించి జీవిస్తారు. ద లార్జెస్ట్ ఫ్లవర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ రఫ్లీషియా. ప్రపంచంలోనే పెద్ద పువ్వు ఏంటంటే, పుష్పం ఏంటంటే రఫ్లీషియా. మిల్లెట్స్, జోవర్, మైజ్, రాగి సీడ్స్ ఆర్ బోర్న్ ఆన్ స్పైక్. స్పైక్ అంటే కంకు అంటాం కదా మనం, జొన్న కంకి, రాగి కంకి అంటాం కదా. సో మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు. జోవర్ అంటే జొన్న, మైజ్ అంటే మొక్కజొన్న, రాగి అంటే రాగులు. సో ఈ విత్తనాలన్నీ కూడా, ఈ గింజలన్నీ కూడా కంకులలో ఉంటవి. ప్లాంట్స్ లైక్ క్రిసాంతిమం, క్యాప్సికమ్ అండ్ రోజెస్ గ్రో ఇన్ బుషెస్. ఏదైతే మనకి క్రిసాంతిమం, క్యాప్సికమ్, రోజెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు పొదలుగా చిన్న చిన్న గుబురుగా పెరుగుతవి. గుబురుగా ఉండేటువంటి మొక్కలు ఇవి. There are other flowers also like Passiflora, Poinsettia, తర్వాత Bottle Brush,
bottle brush Wilberia are different in their shape. So ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు అనేవి రకరకాల ఆకారాల్లో ఫ్లవర్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఫార్మర్స్ ఫ్రెండ్. ఎర్త్వామ్ అంటే మనకు ఎర్రన్న అంటాం కదా, ఎర్రన్నలు. వానపాము, వానపాముని మనము ఫార్మర్స్ ఫ్రెండ్, రైతు మిత్రుడని. దాని ద్వారా భూమి అనేది సారవంతం అవుతుంది, అందుకే పంటలు బాగా పండుతాయి కాబట్టి రైతుకు మిత్రుడని చెప్తాము వానపాముని. ఎయిర్, వాటర్ అండ్ సన్లైట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద జర్మినేషన్ ఆఫ్ సీడ్. ఒక విత్తనం అనేది మొలకెత్తడానికి గాలి, సన్లైట్, కాంతి, వెలుగు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి, అవసరము మొలకెత్తడానికి. చూడండి, dispersal of seeds is a natural phenomena in which different species plants విత్తనాలు అనేది ఒక ప్లేస్ లో సహజంగానే పక్షుల ద్వారా ఇంకా వివిధ రకాలుగా గాలి ద్వారా వెళ్ళి విత్తనాలు వ్యాప్తి చెంది అవి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్ళి భూమి పైన అవి మొలకెత్తడం అనేది జరుగుతుంది. మొక్కలకు సంబంధించినటువంటి జాతులు అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి విత్తన వ్యాప్తి ద్వారా వ్యాపించి అక్కడ అవి మొలకెత్తడం జరుగుతుంది. నర్సరీ ఈజ్ ఏ ప్లేస్ వేర్ ప్లాంట్స్ ఆర్ ప్రొపగేటెడ్ అండ్ గ్రోన్ టు యూజబుల్ సైజ్. సో నర్సరీ ఏదైతే ఉంటుందో మనకు అక్కడ మొక్కలను పెంచడం జరుగుతుంది, అక్కడ మనకు కావలసినటువంటి సైజులో మొక్కలను పెంచడం అనేది జరుగుతుంది, ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో అక్కడే మనం మొక్కలను అనేది పెంచుతాము. సో ఇవి మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి, సో వీటికి మీరు ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎవరు కూడా మీరు బుక్ లో మెటీరియల్ లో ఉన్నటువంటి ఆన్సర్స్ చూసి చెప్పొద్దు, మీరు సొంతంగా తెలిస్తే చెప్పాలి, లేదంటే వినాలి. కానీ మెటీరియల్ లో చూసి ఆన్సర్స్ అయితే చెప్పొద్దు. కానీ ఇక్కడ వాటిలో ఏది చిన్నగా ఉంటుంది, ఏ మొక్క చిన్నగా ఉంటుంది? గులాబీ మొక్క చిన్నగా ఉంటుంది. నీమ్ అంటే వేప చెట్టు, మ్యాంగో అంటే మామిడి చెట్టు, ఆరెంజ్ అంటే బత్తాయి చెట్టు, ఇవన్నీ కూడా పెద్దగా ఉంటాయి, ట్రీస్ ఉంటాయి. రోజ్ మాత్రం చిన్నగా ఉంటుంది, కాబట్టి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, వాటిలో ఏది బిగ్గర్ పెద్దది? టొమాటో అంటే టమాటా, బ్రింజల్ అంటే వంకాయ, మిరప చెట్టు ఏది పెద్ద? చెట్టు అనేది plants which nearby trees and grow are called. ఏవైతే పక్కన ఉన్నటువంటి చెట్ల యొక్క సపోర్ట్ తీసుకుని పెరుగుతాయో వాటిని ఏమంటారు? టైంబర్స్ ఆర్ క్రీపర్స్ అంటే తీగ మొక్కలు, తీగజాతి మొక్కలు. బుషెస్ అంటే పొదలు, ట్రీస్ అంటే మొక్కలు. నన్ ఆఫ్ దీస్, ఇవేవి కావు. పక్క చెట్ల ఆధారపడి పెరిగే వాటివి ఏమంటారు? క్లైంబర్స్. సరైనది, క్లైంబర్స్ ఆధారపడి పెరుగుతాయి. ఏ అనేది సరైనది. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ అండి, ద ఫాలోయింగ్ ప్లాంట్స్ గ్రో ఇన్ బుషెస్. ఏవి పొదలుగా పెరుగుతాయి, ఏ మొక్కలు? కోకోనట్ అంటే మామిడి, చిల్లి అంటే మిరప, బటర్ గార్డెన్ కాకరకాయ. సో ఏది మనకు బుష్ జరుగుతుంది? చిల్లి అనేది మన గుబురుగా పెరుగుతుంది. రైట్ ఆన్సర్. ప్లాంట్స్ హ్యావ్
బ్రాంచెస్. బ్రాంచెస్ అంటే కొమ్మలు. ఏ మొక్కకు కొమ్మలు ఉంటాయి? రైట్ ఆన్సర్. నెక్స్ట్, పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ విచ్ గ్రో బిలో ద సాయిల్. సో మొక్క యొక్క భాగము మనకు మట్టిలో భూమిలో పెరిగేటువంటి భూమిలో ఉండేటువంటి భాగం ఏంటిది? భూమి లోపల పెరుగుతుంది. నెక్స్ట్, ద పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ విచ్ హెల్ప్స్ ఇట్ లైక్ ద ఫౌండేషన్ ఆఫ్ ఏ హౌస్ ఈస్. చూడండి, ద పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ భాగము విచ్ హెల్ప్స్ ఇట్ లైక్ ద ఫౌండేషన్ ఆఫ్ ఏ హౌస్. ఇంటికి ఎట్లయితే మనకు ఫౌండేషన్ పునాది ఉంటుందో మొక్కకు ఏది పునాదిగా అది పెరగడానికి ఉపయోగపడుతుంది? అనేది ఆ విధంగా ఉంటుంది. బి ఇస్ ద రైట్ ఆన్సర్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 8th one, plants absorb water and nutrients through. మొక్కలు అనేవి నీళ్లను పోషకాలను దేని ద్వారా సేకరిస్తాయి? దేని ద్వారా అవి తీసుకుంటాయి? దేని ద్వారా అవి తీసుకుంటాయి? పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ గ్రౌండ్ భూమి పైన మొక్క భాగాన్ని ఏమంటారు? భూమి పైన ఉండే మొక్క భాగాన్ని మాను అంటాము. స్టెమ్స్. కింది వాటిలో ఏ మొక్క థార్ని అంటే ముళ్ళు భాగంతో ముళ్ళతో ఉంటుంది స్టెమ్ అనేది? రోజ్ అంటే గులాబీ పువ్వు మనకు ముళ్ళు. In a plant, water and nutrients are transported from the roots with the help of. చూడండి, మొక్క భాగంలో వాటర్ అంటే నీళ్లు, న్యూట్రియంట్స్ పోషకాలు దేని ద్వారా? ఫ్రమ్ ద రూట్స్, వేరు నుండి మొక్కకు దేని ద్వారా అందుతవి? ద్వారా. మనకు భూమి లోపల వేర్లు ఉంటాయి. భూమి పైన స్టెమ్ ఉంటది. ఆ స్టెమ్ పైన బ్రాంచెస్, లీవ్స్, ఫ్రూట్స్ ఉంటాయి. కాబట్టి స్టెమ్ అనేది మనకు సరైనటువంటి ఆన్సర్. రైట్ ఆన్సర్. ప్లాంట్స్ ఈజ్ ప్రిపేర్డ్ బై. మొక్కకు కావాల్సినటువంటి ఆహారం ప్రిపేర్డ్ ఏవి తయారు చేస్తవి? ఆకులు తయారు చేస్తవి. ఆ మొక్కలో ఉన్నటువంటి ఆకులు లీవ్స్ అనేవి తయారు చేస్తాయి. లీవ్స్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్. సో ఈ మొక్కల్లో కలర్ అనేది ఆకుపచ్చగా ఉంటది. కారణం ఏంటిది? క్లోరోఫిల్ అనే పత్రహరితం అంటాము. సో దాని వల్లనే ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి. బి అనేది సరైనది. ద ప్లాంట్స్ విచ్ హ్యావ్ మోర్ లీవ్స్. సో ఏ ప్లాంట్స్ కి ఎక్కువ ఆకులు అనేవి ఉంటవి? have more nutrients. All the above. మోర్ ఫుడ్ తయారు చేస్తుంది. బ్యూటిఫుల్ అందంగా ఉంటది. మోర్ న్యూట్రియంట్స్ ఎక్కువ
పోషకాలు కలిగి ఉంటది. ఆల్ ద అబౌవ్ అన్ని కూడా కరెక్టే. ఏంటిది? ఆల్ ద అబౌవ్. ఆల్ ద అబౌవ్ పైవన్నీ కూడా కరెక్టే. 15th one, plants get heat and light energy from. మొక్కలు వేడిని వెలుతురుని దేని నుండి గ్రహిస్తాయి, పొందుతాయి? సన్. The following are the primary food producers. కింది వాటిలో తయారు చేసినటువంటి ప్రైమరీ ఫుడ్ అంటే ప్రాథమిక తయారీదారులు, ఆహారాన్ని తయారు చేసే ప్రాథమిక తయారీదారులు ఏంటివి? ప్లాంట్స్ ఎనిమల్స్ గానీ తింటవి. కూడా ప్లాంట్స్ నుంచి వచ్చేటువంటి ఫుడ్ ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్లాంట్స్ ఆర్ ప్రైమరీ ఫుడ్ ప్రొడ్యూసర్స్. సో సి అనేది సి ఇస్ ద రైట్ ఆన్సర్. డాష్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ప్లానెట్ ఎర్త్. ప్లానెట్ అంటే ఈ యొక్క భూమి ఏదైతే ప్లానెట్ గ్రహము, దీనికి సంబంధించి ఏది ప్రైమరీ సోర్స్? ప్రైమరీ సోర్స్ ఏంటిది? శక్తికి ఎనర్జీ దేని నుంచి వస్తుంది? వాటరా, మౌంటైన్సా, ఓషియన్సా, సన్నా? సూర్యుడి నుంచి మనకు ప్రైమరీ ఎనర్జీ అనేది వస్తుంది. అంటే మనకు సూర్యుడి నుంచి సన్ లైట్ వస్తుంది, వెలుతురు మనకు వేడి అనేది వస్తుంది. సో కాబట్టి మనకు సన్ లైట్ అనేది చాలా ఎనర్జీ అంటే శక్తి అనేది అవసరం. ఎవరో వేరే లొల్లి పెడుతున్నారు. హలో, the part of the plant which is used in decoration is. అలంకరణలో ఉపయోగించే మొక్క ఏంటిది? మొక్క యొక్క భాగం. దేన్ని మనం అలంకరణలో డెకరేషన్ లో యూజ్ చేస్తాము? Ash is the largest flower in the world. ప్రపంచంలో పెద్ద ఏంటిది? అతి పెద్ద పువ్వు అనేది అతి పెద్ద. సరైంది. The diameter of Rafflesia flower is approximately. Diameter అంటే వ్యాసం. పువ్వు ఏదైతే ఉందో మనము డయామీటర్ అంటాము. సో మరి దీని రఫ్లీసియా యొక్క 100 సెంటీమీటర్ ఉంది. ఒకసారి మీరు రఫ్లీసియా చూడండి. ఒకసారి మీకు రఫ్లీసియా ఫ్లవర్ అనేది చూడండి. ఒకసారి మీకు ఐడియా ఉంటది. ఒకసారి ఐడియా ఉంటుంది. ఐడియా నాలుగో తరగతి నా బుక్ అయిపోయింది. అసలు బుక్ అయిపోయింది. ఇక్కడ flower in the world is Rafflesia. Its diameter is about 1 meter. 1 meter అంటే 100 centimeter.
It weighs about 10 kgs. అది బరువు ఎంత ఉంటది? 2 grams బరువు అనేది ఉంటది. It smells of rotten meat that spreads up to 2 kilometers around it. అది మనకు కుళ్ళిపోయినటువంటి మాంసం వాసన అనేది వస్తది. ఇది 2 కిలోమీటర్ల వరకు దాని చుట్టూ కూడా రావడము జరుగుతది. సో డయామీటర్ ఎంత ఉంది ఇక్కడ మనకు? 1 మీటర్ ఉంది, అంటే 100 సెంటీమీటర్స్ అనేది ఉంది. సో ఒకసారి ఇక్కడ చూడండి, 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్ కదా. సో డి అనేది సరైనటువంటి ఆన్సర్. డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 21 చూడండి. ద వెయిట్ ఆఫ్ ద రఫ్లీషియా ఫ్లవర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ, వెయిట్ ఎంత ఉంటది? 7 to 10 kgs ఉంటది. 7 to 10 kgs అంటే 7000 కేజీ అంటే ఎన్ని గ్రామ్స్ లలో చెప్తే 7000 నుండి గ్రామ్స్ ఉంటది. 10,000 గ్రామ్స్. మనకి 7000 ఇందులో ఉన్న మాక్సిమం 4000 ఇచ్చింది కాబట్టి మాక్సిమం ఇదే కాబట్టి మనం ఇదే పెడతాం. లేదంటే ఒకవేళ నన్ ఆఫ్ ద ఎబో ఉంటే నన్ ఆఫ్ ద ఎబో పెడతాం. సో కాబట్టి 4000 హైయెస్ట్ ఇచ్చింది కాబట్టి 4000 ని మనం ఆన్సర్ అనేది చూస్ చేసుకుంటాము. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లవర్స్ ఎమిట్స్ స్మెల్ ఆఫ్ rotten meat? మెయిన్ అంటే అది ఎండిపోయినప్పుడు, అది చివరి దశకు వచ్చినప్పుడు కుళ్ళిపోయిన మాంసం వాసన ఏ ఫ్లవర్ అని మనకు వెదజల్లుతుంది, ఇస్తుంది? We can get varieties of flowers from. సో మనము వివిధ రకాల పూలను ఎవరి నుండి మనము పొందగలుగుతాము? అంటే పూల అమ్మే వాళ్ళని ఏమంటాను? ఏ ఫ్లోరిస్ట్ అంటాం. పూల అమ్మే వాళ్ళను ఫ్లోరిస్ట్ అంటాం. డి అనేది సరైంది. ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్లవర్స్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ, ఫ్లవర్స్ అనేవి దేనిగా మారుతవి? ఫ్లవర్ అనేవి విత్తనాలుగా మారుతవి కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫ్లవర్స్ ఫ్లవర్స్ లో ఉన్నటువంటి దేన్ని హనీ బీస్ అంటే తేనెటీగలు సక్ అంటే పీల్చుకుంటవి. నెక్స్ట్ నాకే ఇదే అవుతుందా? డి అనేది ఓకే ఉందా? బాగుందా? ఓకేనా? ఫ్లవర్స్ లో ఉన్నటువంటి అంటే మకరందాన్ని హనీ బీస్ పీల్చుకుంటాయి కాబట్టి డి సరైంది. The parts of the plants that germinate to give new plants is. Germinate అంటే మొలకెత్తడము. మొక్కలో ఉండేటువంటి ఏదైతే భాగం ఉందో అది కొత్త మొక్కకు ఏది మొలకెత్తడానికి ఏవి ఉపయోగపడతాయి మొక్క భాగంలో? గింజ ఉన్నటువంటి ఏంటివి? మ్యాంగోకి పీస్ అంటే మ్యాంగో పీస్ ఒక్కటే ఉంటది. మ్యాంగో రైట్ ఆన్సర్. 1 సీడ్ ఉండాలి. 28 which of the following fruit has many seeds? ఇంది వాటిలో చాలా సీడ్స్ దేంట్లో ఉంటవి? యాపిల్. చాలా సీడ్స్ అనేవి ఉంటాయి. సి అనేది డి అనేది కరెక్ట్ ఆన్సర్. డి ఇస్ ద రైట్ ఆన్సర్.
Next one, which of the following seeds on a spike? అంటే కింది వాటిలో ఏ గింజలు కంకులలో ఉంటవి? కంకి అంటాం కదా మనం, కంకి సజ్జ కంకి, ఆ కంకులలో ఉంటవి. దీనికి సంబంధించి ఉంటవి. అంటే మొక్కజొన్న. కాబట్టి సి అనేది మొక్కజొన్న కంకులలో గింజలు ఉంటాయి కాబట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, which of the following is essential for the germination of seeds? జర్మినేషన్ అంటే మొలకెత్తడం. సో విత్తనాలు మొలకెత్తడానికి కింది వాటిలో ముఖ్యమైనవి ఏంటివి? ఎయిర్, గాలి, వాటర్, నీరు, సన్లైట్, సూర్యకాంతి, ఆల్ ఆఫ్ దిస్. ఇవన్నీ సరే. డి అనేది సరైంది. డి అనేది సరైంది. డి ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింది వాటిలో రైతు మిత్రుడు ఫార్మర్ అంటారు? రైట్ ఆన్సర్. Which of the following is said to be a notorious weed because it causes lung and eye diseases? కింది వాటిలో కల్పని మనము దేన్ని అంటాము? వయ్యారి బామను మనము కలుపు మొక్క అని చెప్తాము. కలుపు మొక్క అని చెప్తాము. వల్ల నష్టం జరుగుతుంది, దీని వల్ల ఉపయోగం లేదు. సో అలాంటి మొక్క ఏంటంటే పార్థీనియం అంటే వయ్యారి బామ. డి అనేది సరైంది. నెక్స్ట్ అండి, అస్క్లేపిడియాసియా ప్లాంట్ ఫ్యామిలీ డిస్పర్సెట్ ఆన్ ఎర్త్ ద హెల్ప్ ఆఫ్. భూమి పైన ఈ అస్క్లేపిడియాసియా అనే మొక్క ఎట్లా మరి వ్యాప్తి చెందింది భూమిపైకి? గాలి ద్వారా. డి అనేది సరైంది. గాలి ద్వారా వ్యాప్తి చెందింది. 34 చూడండి. See a variety of different regions the phenomena ప్రాంతాల్లో మనము రకరకాల మొక్కలు అనేది మనము ఉంటాము. అట్లా ఒక ప్రాంతం ఇంకో ప్రాంతానికి ఇట్లా మొక్కలు, ఆ మొక్క జాతులు మరి వెళ్ళడాన్ని ఏమంటాం మనము? సెట్స్ ఆఫ్ సీడ్స్ అంటే వ్యాప్తి అని మనము చెప్తాము. సో డి ఇస్ ద రైట్ ఆన్సర్. పిల్లలు డోంట్ టాక్. Place where wide variety of plants are grown manually is called వివిధ రకాల ఆ ప్లేస్ ఏమంటాము? నర్సరీ. yes. కడియం నర్సరీ ఆంధ్రప్రదేశ్ which district? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కడియం నర్సరీ అనేది ఏ జిల్లాలో ఉంది? ఈస్ట్ గోదావరి జిల్లా. గుర్తుపెట్టుకోవాలి, కడియం నర్సరీ అనేది ఆంధ్రప్రదేశ్ లో గోదావరి జిల్లాలో. A is the right answer. An example of a plant which gave us timber is. So మనకు దూలాలు, timber దూలాలు. సో మనకు దూలాలు, పెద్ద పెద్ద దూలాలు మనకు ఏవి ఇస్తవి? నేమ్. వేప చెట్టు, మ్యాంగో చెట్టు, ఇవన్నీ కూడా మనకు పెద్ద పెద్ద మాన్లు అనేవి ఉంటవి, దూలాల్లాగా ఉంటవి. కాబట్టి డి ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ 38 చూడండి. ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ క్రీపర్. క్రీపర్ అంటే తీగ జాతి మొక్క, తీగ మొక్క. ఇందులో ఏదవుతుంది తీగ జాతి? రిడ్జ్ గార్డ్. రిడ్జ్ గార్డ్ అంటే తీరా, పిట్టర్ గార్డ్ అంటే కాకర. ఈ రెండు కూడా తీగలే కాబట్టి డి, బి అండ్ సి రైట్ ఆన్సర్. అంటే డి అనేది డి ఇస్ ద రైట్ ఆన్సర్. ద ప్లాంట్స్ గ్రో ఇన్ బుషెస్. సో కింద ఉన్నటువంటి ప్లాంట్స్ ఏవి? బుషెస్, పొదలుగా పెరుగుతవి. క్రైసాంతియం. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ టమరిన్, పీపల్, మ్యాంగో ఆర్ వెరీ బిగ్. దీస్ ఆర్ కాల్డ్. ఇవన్నీ కూడా పెద్దగా ఉంటాయి చెట్లు. సో దీన్ని ఏమంటాము? ట్రీస్ అంటాము. ఇస్ ద రైట్ ఆన్సర్. yes yes the part of the plant that grows inside the soil. సో భూమి లోపల పెరిగేటువంటి మొక్క భాగాన్ని ఏమంటారు? వేరు అంటాము. రైట్ ఆన్సర్. the parts of the plant above the ground is. సో గ్రౌండ్ పైన ఉండేటువంటి మొక్క భాగాన్ని మనము ఏమంటాము? స్టెమ్ అంటాము, ఆను అంటాము. యూజెస్ ఆఫ్ రూట్స్ ఆర్. వేరు యొక్క ఉపయోగాలు చూడండి. హెల్ప్ ద ప్లాంట్ టు స్టాండ్ ఎరెక్ట్. నిలబడడానికి సహాయం చేస్తుంది. అబ్జర్వ్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్. ఇది నీళ్లను తర్వాత పోషకాలను గ్రహిస్తుంది వేర్లు అనేవి. స్టోర్ ఫుడ్ మెటీరియల్స్ ప్రిపేర్డ్ బై ప్లాంట్. సో మొక్క తయారు చేసినటువంటి ఏదైతే ఫుడ్ ఉంటుందో సో దాన్ని స్టోర్ చేసుకుంటది. ఆల్ ద అబౌవ్. అన్ని కరెక్టే. పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ మెటీరియల్ ఈ వాటిలో leaves are the right answer. The food prepared by leaves is stored in. తయారు చేసినటువంటి ఫుడ్ ఎంతో నిల్వ చేయబడుతుంది. సీడ్స్ గింజలు, ఫ్రూట్స్ పండ్లు, ట్యూబర్స్ అంటే దుంపలు అంటే ఆలుగడ్డ, మకంగడ్డ ఇట్లుంటాయి కదా. సో అవి. సో ఆల్ ద అబౌవ్. D is the right answer. All the above is the right answer. Leaves prepared food materials by the energy absorbed from. The leaves అనేవి ఆహారాన్ని electricity. Yes. మనము మొక్కలు దేనికోసం మనము వాడతాము? డెకరేషన్, అలంకరణకు, వర్షిప్, పూజకు, లైవ్లీహుడ్, మన ఉపాధి పొందడానికి. ఆల్ ద అబౌవ్. రైట్ ఆన్సర్. ఆల్ ద అబౌవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫ్లవర్ ఏంటిది? the largest flower in the world. This is the right answer. The process in which flower changes to a fruit is called. సో ఏదైతే పువ్వు అనేది ఫ్రూట్ గా మారే విధానం ఉందో దాన్ని మనం ఏమని పిలుస్తాము? పువ్వు అనేది పండుగా మారడాన్ని. దాన్ని ఫర్టిలైజేషన్ అంటాము, అంటే ఫలదీకరణం అని అంటాము. బి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి,
insects transform into fruits are చూడండి ఫ్లవర్స్ అనేవి ఫ్రూట్ గా మారడానికి ఏ కీటకాలు మనకు సహాయపడతవి? బటర్ఫ్లై, హనీబీ అంటే తేనెటీగలు, బీటిల్స్ కీటకాలు, ఆల్ ద అబోవ్ పైవన్నీ. The fruit which has only one seed is ఒకే గింజ ఉన్నటువంటి మ్యాంగో is the right answer. B is the right answer. Food gives us gas to work and play. ఫుడ్ అనేది మనకు పని చేయడానికి, ఆడడానికి ఏమి ఇస్తుంది? Work and play is the right answer. The tools required to know the number of days each seed to germinate. So ఏది ఈ విత్తనాలు అనేవి మొలకెత్తడానికి ఎంత సమయం పడుతుందో దాన్ని కనుక్కోవడానికి ఏ టూల్స్, ఏ పరికరాలు అవసరము? వాటర్, ఆయిల్, మనము విత్తనాల మొక్కలు ఆయిల్ అవసరము, వాటర్ అవసరము. సో ఇట్లా వివిధ రకాల కుండలు తీసుకొని అందులో విత్తనాలు వేసి అందులో ఫస్ట్ మనం పార్ట్స్ తీసుకోవాలి, కుండలు తీసుకోవాలి, వాటిని మట్టితో నింపాలి, ఆయిల్ తో నింపాలి, నింపి అందులో గింజలు పెట్టి తర్వాత వాటర్ పోయాలి. సో పోస్తే అవి ఎప్పుడు ఎంత మొలకెత్తుతాయి, ఎన్ని రోజులకు మొలకెత్తుతాయి అనేది మనకు తెలుస్తుంది. సో కాబట్టి ఇవన్నీ అవసరమే. కాబట్టి బి ఇస్ ద రైట్ ఆన్సర్. బంపర్ ఉందో. నెక్స్ట్ చూడండి 54 చూడండి. మెనీ సీడ్స్. సో ఏ వెజిటేబుల్స్ మరి ఎక్కువ గింజలు కలిగి ఉంటాయి? క్యాప్సికమ్, పంప్కిన్, టొమాటో, ఆల్ ద అబోవ్. All the Yes, above. all the above. More seeds, they have more seeds, all of them. So the Parthenium is dash. Parthenium అనేది ఏంటిది? Weed అంటే కలుపు, అవసరం లేని మొక్క. అంటే కలుపు మొక్క, ఇది అవసరం లేదని పుల్డ్ అంటే పీకేస్తాము. Spread from one place to other by. జిల్లెడు చెట్టు దాని యొక్క గింజలు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఎట్లా స్ప్రెడ్ అవుతాయి, వ్యాప్తి చెందుతాయి? ఏవి దేని ద్వారా వ్యాప్తి చెందుతాయి? గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. కడియం నర్సరీ ఈజ్ పాపులర్ ఫర్. కడియం నర్సరీ is the right answer. Next, the largest biodiversity region in our state. మన స్టేట్ లో పెద్ద జీవ వైవిధ్యం ఉన్నటువంటి ప్రాంతం ఏంటిది? నల్లమల్ల ఫారెస్ట్. అంటే నల్లమల్ల అడవులు అనేది ఇక్కడ వివిధ రకాల పక్షులు, జంతువులు, చెట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నల్లమల్ల ఫారెస్ట్ అనేది ఎక్కువ లార్జెస్ట్ బయోడైవర్సిటీ ఉన్నటువంటి రీజియన్ అవుతుంది. బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఈ రోజు మనకు ఉన్నటువంటి క్లాసు. ఈ మనకు రికార్డ్ అయితే చేయడం జరిగింది. సో మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి ఆ రికార్డ్ వీడియో అనేది మీకు పంపించడం జరుగుతుంది. సో దీన్ని చూసి Good afternoon, sir. Bye, sir.